చెరువును మింగిన భూ బకాసురులు, చెరువు శిఖం కబ్జా, బఫర్ జోన్ లో అపార్ట్మెంటు, చెరువు కబ్జాతో కాలనీలోకి నీళ్లు, పార్కు మాయం, ఆఫీసర్ల చోద్యం, సిటీలో కనిపించని పచ్చదనం. గిసొంటి వార్తలు ఏండ్ల మనం ఎన్నో చూసినాం అబ్బా. మరి ఇట్లా ఎన్నేళ్ళు కళ్ళు మూసుకుంటా కూసోవాలే? హైదరాబాద్ అంటేనే చెరువుల పట్నం అని అప్పట్లో పేరుండే. ఇంత ఇంత అమృకంగా కొన్నే మిగిలినాయి. గవ్వన్న బతికించుకోవాలి కదా మరి. రైట్, కుకట్పల్లి నల్ల చెరువు ఇది. ఏండ్లకెళ్ళి అటింత ఇటింత అమృకంగా 16 ఎకరాలు మిగిలితే హైడ్రా వచ్చినాక 30 ఎకరాలకు గుంజుకపోయింది. కబ్జాలు గిబ్జాలు మొత్తం పొతం పెట్టేసి చుట్టూరా పచ్చదనం పెంచింది. పార్కులు, వాకింగ్ ట్రాకులు, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటల సౌలతి, ఇట్లా 11 చేసిర్రు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు అన్నట్టు. ఇక నిన్ననే పాత బస్తీల బుమ్రకొద్దీన్ చెరువు చాలు చేసిండు. 435 ఏళ్ల చరిత్ర ఉన్న 18 ఎకరాల చెరువు కబ్జాలు ఇడిపించి మళ్ళా ఎప్పటికనే వేసింది హైడ్రా. దీనికి మున్పే అమర్పేట బతుకమ్మ చెరువును బతికిచ్చేండ్రు. ఇవే కాదు, ఇంకో 10 గల చెరువులను హైడ్రా గుత్తకు పట్టి మరమ్మతులు చేస్తున్నది హైదరాబాద్ లా.